మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తంబలపల్లి తాలూకాలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో 2014, 2019, 2024లో కూడా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి అయిన నాకు మా అధిష్టానం నాపైన నమ్మకం ఉంచి మూడోసారి కాంగ్రెస్ టికెట్ హస్తం గుర్తు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, తెలంగాణ ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పార్టీని వదిలి ఎన్నో ఇబ్బందులకు గురైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటా ఉంది. ఈరోజు షర్మిలారెడ్డి గారు వాళ్ళ కుటుంబ దీంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న చివరి కోరిక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు ఆయన చివరి కోరిక రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఆమె రావడం జరిగింది. ఆమె వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు నడుస్తుంది, చాలా ఎక్కువగా ఉధృతంగా వెళ్తుంది. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. నిన్న పులివెందులలో అయితే ఇంకా బ్రహ్మరథం పెట్టారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రూలింగ్కి వస్తుంది. రూలింగ్కి రావడానికి ముఖ్య కారణం ఏమంటే పేద రైతులకు, పేద ప్రజలకు, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీనే లౌకికవాద శక్తులతో కూడగట్టుకొని, ఇండియా కూటమిని కూడగట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. మతాలు కులాలు చిచ్చుపెట్టి ఈరోజు బీజేపీ పార్టీ ఎంత ప్రజలను, భారతదేశాన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉందో అందరికీ అర్థమవుతూ ఉంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్నమైపోయింది. 46 లక్షల కోట్ల అప్పు ఉంటే వీళ్ళు వచ్చిన 10 సంవత్సరాల్లోనే 1,56 లక్షల కోట్ల అప్పు చేసి ఈ భారతదేశాన్ని ఉంచారు. ఎవరికైనా ఏమైనా ఇచ్చినారంటే ఏమీ లేదు. రైతులకు ఏమీ ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, లేకుంటే బిడ్డలకు 2 కోట్లు ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం, అది చేయలేదు. ఈరోజు వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా అన్నీ పనికిమాలిన కార్యక్రమాలు తీసుకొని, దయచేసి హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఈ దీన్ని గమనించి మీరు ఓట్ వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని ఈ దేశానికి దశ దిశ అన్నీ మేము ఎందుకున్నామంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, కానీ మా తాతల ముత్తాతల కాలం నుండి, మా నాయనగారి కాలం నుండి మేము కాంగ్రెస్ వాదులం. కానీ దాంట్లో మంచి చెడ్డ చూసిన వాళ్ళం. భారత పౌరులకు మంచి జరుగుతుందనే మంచి ఉద్దేశంతో మేము ఆ పార్టీలో ఉన్నాం. ఈరోజు కింద పడిపోయిండొచ్చు, ఖచ్చితంగా లేస్తుంది. కర్ణాటకలో కింద పడిపోయింది, లేచింది. తెలంగాణలో కింద పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ లేచింది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా 100కి 100 పాలు రాష్ట్రంలో అయితే కేంద్రంలో అయితేనే కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఎర్రకోటమైన మళ్ళీ కాషాయ జెండాను దించి భారతదేశ లౌకికవాద జెండా ఎగరవేసి ప్రజలందరికీ సమానమైన పరిపాలన అందిస్తామని కోరుకుంటూ, సార్వత్రిక ఎన్నికలు కేవలం ఇంకా 29 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు, వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఇండియా కూటమి అనేది ఏర్పాటు కావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర, అలాగే కమ్యూనిస్టు పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీలు, ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చేసిన పోరాటాల ఫలితంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒక ప్రచారంగా ఉంది.